నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మే మాసంలో తులారాశి వారికి నవగ్రహ రీత్యా ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? మే మాసంలో చూసుకుంటే రాస్యాధిపతి సప్తమంలో ఉన్నాడమ్మ. సో రాస్యాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో ఈ మాసంలో రాబోయే 19th వరకు కూడా వీరికి వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంది. సంబంధం కుదరడానికి అండ్ పార్ట్నర్స్తో కూడా సహకారం ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఇక సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? వీళ్ళకి సూర్యుడు 7th హౌస్లో ఉన్నాడు. సో లాభాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సంబంధాలు కుదిరేవి కూడా కొంచెం మెడికల్ రంగాల్లో కొంతమంది చూడండి మెడికల్ చేస్తే మెడికల్ రంగాల్లో వాళ్ళనే కోరుకుంటుంటారు. తులవారికి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అంటే 2 వీక్స్లో ఏదైనా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కుదరడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అట్లాగే పార్ట్నర్స్ వల్ల లేకపోతే జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు కూడా లైఫ్లో. ఆ కాంబినేషన్స్ బలంగా ఏర్పడుతున్నాయి. ఇక చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? చంద్రగ్రహ స్థితి దశమాధిపతి వీళ్ళకి చంద్రుడు. సో జాబ్లోని వాటిలో కొంత సడన్ చేంజెస్ చూపిస్తున్నాయి వీరికి, అదొకటి చూసుకోవాలి. చేంజెస్ రావడం వల్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇక కుజగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? వీరికి ద్వితీయాధిపతి కుజుడు అంటే ల్యాండ్స్ కారకుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే 6th హౌస్లో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు శత్రువుపై జయం ఉంటుంది. సహజంగా చూసుకుంటే శత్రువుపై జయాన్ని ఇస్తున్నాడు, కానీ ల్యాండ్ కారకుడు వెళ్ళి రాహుతో ఉన్నాడు కాబట్టి ఏదైనా ల్యాండ్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంత వర్క్ విషయంలో కూడా కొంత స్ట్రెస్ని ఇస్తున్నాడు. బట్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, విదేశీ కంపెనీస్తో ఉద్యోగం చేయడానికి ఆ మనీ రావడానికి ఇక్కడ కుజుడు బాగా తోడ్పడుతున్నాడు. ఇక బుధగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? బుధుడు సహజంగానే మీకు ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అయ్యాడు. ఇక్కడ 12th లార్డ్ అయ్యాడు. బుధ రాశిలో కేతు ఉంది కాబట్టి పొరపాటును కూడా 11వ తేదీ వరకు ఈ తులాలగ్నం వారు బుధుడు యొక్క స్థితి సరిగా లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. 11వ తేదీ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాలు కానీ జాగ్రత్త తీసుకోవాలి వీరు. అలాగే తండ్రి గారికి ఏదైనా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వీరికి. సో 11 తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. గురుగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? గురుగ్రహ సంబంధించిన విషయంగానే చూసుకుంటే అందరూ ఏమనుకుంటారంటే అష్టమంలో ఉన్నాడు గురువు సపోర్ట్ లేదనుకుంటారు. కాదు, ఇక్కడ ఏంటంటే గురువు పాత్ర ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఎందుకంటే 2వ స్థానాన్ని చూస్తున్నాడు గురువు. సో అందుకని కన్సల్టెన్సీ సెంటర్స్కి కావచ్చు, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్గా ఏదైనా కోర్టు కేసు గెలిచి ధనం రావడం కానివ్వండి, అండ్ మీరు నిత్యము ఏదైనా జాబ్ బిజినెస్ చేయడం ద్వారా వచ్చే ధనం విషయంలో ఇట్లాంటి వాటిలో చాలా పాజిటివ్గా ఉంది గురువు. కోసం మనీ ఫ్లోని పెంచుతున్నాడు గురువు. సో కొన్ని విషయాలలో ధనలాభం అనేది రావచ్చు. చాలా విషయాల్లో ధనలాభం వస్తుంది. గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉండి లాభాధిపతి వచ్చి కూడా కరుస్తున్నాడు మనకి 14th నుంచి. సో దానివల్ల వస్తుంది. ఇక శుక్రగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? శుక్రుడు కనుక చూసుకుంటే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను లగ్నాధిపతి అయ్యాడు. శుక్రుడు సప్తమంలో ఉన్నాడండి. 19th వరకు కొంచెం వివాహ విషయాల్లో బాగుంటుందని చెప్పాను. అయితే జాగ్రత్త అనేది బుధుడు విషయంలో చెప్పుకున్నాం ఇందాక మనం. సో 11th వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అది చేయకూడదు అనేటువంటిది. సో శుక్రుడు అయితే బాగున్నాడు. అండ్ యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో కూడా పాజిటివ్గా ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు. ఇంకా శనిగ్రహం ఏ విధంగా ఉంది గురించి? పంచమంలో ఉన్నాడమ్మా శని. యాక్చువల్గా వీరికి పంచమంలో ఉన్నప్పుడు ఏంటి రిజల్ట్ అంటే ఒకసారి చూడండి, అంటే రాజకీయ నాయకులకి పర్టికులర్గా కొంతమంది చూడండి చిన్న అంటే కొంతమంది కోట్లు ఎలా ఉంటాయంటే చాలా కింద స్థాయి వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటికి బాగుంటుంది తులారాశి వారికి. అలాగే కొంచెం సంతానం విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది వీళ్ళు చేసే ప్రయత్నాలకి. సో దానికన్నా మీరు కొంచెం నువ్వుల దానంగా ఇవ్వడం చేయడము, కాలభైరవ అష్టకం చదువుకోవడం చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది. ఇంకా రాహుకేతుల గ్రహాలలో ఏ విధంగా ఉంటుంది గురించి? రాహువు కేతువు కనుక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా రాహు 6లో ఉన్నాడు, కేతు 12లో ఉన్నాడు. 6లో ఉండే రాహువు మీకు ఒక తెగింపుని అంటే నేను ఎట్లాగైనా సరే చేయగలను అనేటువంటి పట్టుదల ఇస్తున్నాడు. కేతువు మాత్రం ఇక్కడ జరుగుతున్న ఫలితం ఏమిటంటే కేతు 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంగళవారాలు ఎక్కువగా చేయొద్దు అనేటువంటి సూచిస్తుంది. మంగళవారం, బుధవారం ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ పరంగా ఇవి గనక చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది.
గురుజీ సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురుజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి, అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా, అట్లా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు, అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.